ఇలా బిఫోర్ ఆఫ్టర్ డిఫరెన్స్ కూడా మీరే చూడండి. ఫిల్టర్స్ ఏం లేవు, ఎలా ఉందో అలాగే చూపిస్తున్నాను. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం అండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు మీకు ఒక మంచి వీడియో, అంటే బ్యూటీ వీడియో అండి. ఆల్రెడీ thumbnail చూసారు కదా. మనం ఫ్రీగా పడేసే వస్తువులతోటి కొన్ని ఉపయోగాలు ఉంటాయి. వాటితోటే ఇప్పుడు ప్రజెంట్ సీజన్ కనుక ఆరెంజెస్ తోటి మనం ఒక మంచి ఫేషియల్ అయితే చూడబోతున్నామండి. ఖర్చు తక్కువ, ఫలితం ఎక్కువ అనమాట. ఖర్చు అంటే మన ఇంట్లో ఉండే ఐటమ్స్ ఏమి కొనుక్కురావసరం, స్పెషల్గా ఇంకా పార్లర్లోకి వెళ్ళి ఒక గోల్డ్ ఫేషియల్ చేయించుకుంటే ఎంత మంచి గ్లో వస్తుందో అంతే గ్లో వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు వీడియో చూసేద్దాము. ముందైతే మనం ఫేస్ని మంచిగా క్లీన్ చేసుకుని రెడీగా ఉంచుకోవాలండి. అంటే ఫేస్ పైన ఎటువంటి మేకప్ కానీ ఏమీ లేకుండా చూసుకోవాలి అనమాట. డస్ట్ కానీ ఏం లేకుండా చూసుకోవాలి. అప్పుడే మనం చేసేది ఫేస్కి మంచిగా అబ్జర్వ్ అవుతుంది అనమాట. ఇదిగోండి, నేనైతే కొంచెం ఆరెంజ్ని ఇలా జ్యూస్ తీసుకుని రెడీగా ఉంచుకున్నాను. అది మన ముఖ్య పదార్థం అనమాట. ఇప్పుడు ఇది ఆరెంజ్ ఉంది కదండి, మనం ఇదైనా తీసుకోవచ్చు. ఇది కీను, ఇదైనా తీసుకోవచ్చు. లేదు అంటే మనకి మన నాగపూర్ ఆరెంజెస్ ఉంటాయి కదా, మనకి లోకల్గా దొరికేవి, అవైనా తీసుకోవచ్చు అండి. తీసుకుని దానిపైన ఇదేంటంటే మనకి కొంచెం కలర్ఫుల్గా బాగుంటుందని చెప్పి, అదర్వైజ్ మనకి నార్మల్గా దొరికేది గ్రీన్ కలర్లో ఉన్నదైనా వాడుకోవచ్చు. ఇలాంటి పీలర్ సహాయంతో ఈ పైనది మొత్తం అంతా ఇట్లా పీల్ చేసుకోవాలండి. ఒకసారి చూపిస్తాను, చూడండి. ఇదిగోండి, ఇట్లా మంచిగా మనం పీలర్ సహాయంతో తీసుకుంటే ఏంటంటే నార్మల్గా దొరికే మన నార్మల్ కమలాలండి ఇలా తురుముతుంటే అది పొడి పొడి అయిపోతుంది అనమాట. ఇదైతే బాగా వస్తుంది, కీనో అయితే బాగా వస్తుంది. చూసారా ఆయిల్ ఎట్లా ఉందో దీనిలో. ఇదిగోండి, ఇట్లా వస్తుంది మనకి మంచిగా గుజ్జులాగా వస్తుంది. దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు కొంచెం తీసుకుని స్క్రబ్బర్, మనము ఏది మొదలు పెట్టినా కూడా ఫేస్ పోర్స్ అనేవి డస్ట్ తోటి అట్లా పొడుకుని ఉన్నాయనుకోండి, దాని మూలంగా మనకి ఏ క్రీమ్ రాసుకున్నా ఏది చేసినా అబ్జర్వ్ చేసుకోదు. కనుక మనం ఇప్పుడు ఏంటంటే దీంతో సింపుల్గా ఇది తీసుకున్నాం కదండి, దీంతో సింపుల్గా మంచిగా మసాజ్ ఇద్దాము. ఒక 3 to 4 minutes. ఇది మనకి కొంచెం లైట్గా రఫ్గా ఉంటుంది కదండి, దీనిలోకి కొంచెం బరకగా ఉన్న పంచదారని వేసుకొని మనం మంచిగా రౌండింగ్ చేసుకున్నాము. పంచదార కూడా బరకగా ఎలా చేసుకోవాలనేది నేను చూపిస్తాను. ఒక చిటికెడు, ఒక హాఫ్ స్పూన్ ఇది తీసుకొని దానిలోకి ఒక చిటికెడు వేసుకొని మనం దాన్ని మంచిగా కలిపేసుకొని ఇలా పేస్ట్ ఫామ్లో వస్తుందండి. దాంతో మనం మంచిగా స్క్రబ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తాను అన్నాను కదా, చూపిస్తాను. కొంచెం మనం ఇలా చేసుకునేటప్పుడు నైట్ అంటే పాత బట్టల మీద ఉన్నప్పుడు చేసుకుంటే బాగుంటుంది. ఇవి కొంచెం మళ్ళీ మరకలు పడిపోతాయి. లేకపోతే పంచదార పొడి వేసిన తర్వాత డ్రై అయింది అని అనిపిస్తే కనుక కొంచెం ఈ ఆరెంజ్ జ్యూస్ ఉంది కదండి, అది మనకి పేస్ట్కి సరిపడిన, అంటే మసాజ్కి సరిపడినంత మనం కొంచెం చేతులు రఫ్గా లేకోకుండా ఆరెంజెస్ కలుపుకోవాలి. మరీ గట్టిగా ఉన్నా కూడా స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఇలా మనం ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి. మంచిగా నెక్ పార్ట్ అంతా కూడా చేసుకోవాలి. to 4 minutes మసాజ్ చేసుకున్నాక ఇదంతా వాష్ చేసేసుకోవాలి. చూసారండి, మనం ఎక్కడికన్నా వెళ్ళాలనుకోండి, ఇక పాలన ప్యాక్ అవి ఏం వేసుకునే టైం లేదు అంటే, మాకు ఇదంతా తురుముకుని చేసుకునే ఓపిక లేదు అంటే కనుక ఆరెంజ్ పీల్ పౌడరు మనకి మార్కెట్లో కూడా దొరుకుతుందండి. చక్కగా తెచ్చుకొని అది కూడా వాడుకోవచ్చు. కాకపోతే ఫ్రెష్ ఎప్పుడైనా కానీ మనకు తెలుసు కదా, శుభ్రంగా కడిగేసుకుని వాడుకుంటే ఆరెంజ్ సరిపోతుంది. చూసారా, ఏం చేయలేదు, జస్ట్ ఒక స్క్రబ్ చేశాను అంతే. నెక్స్ట్ ఏంటి, మనం ఫేషియల్ అనుకున్నాం, ఫేస్ ప్యాక్ అనుకోలేదు కదా, ఫేషియల్ అనుకున్నాం. స్టెప్ బై స్టెప్ ఫస్ట్ క్లీన్ చేసుకున్న స్కిన్ని మసాజ్ చేసుకోవాలి కదా ఫేషియల్ అనుకున్నప్పుడు. చూస్తున్నారా, ఇది చిటికెడు పసుపు, చాలా కొంచెం. ఇది అలోవెరా జెల్ అండి. మీరు ఏదైనా వాడుకోండి, ఏ కంపెనీది ఆ కంపెనీది ఈ కంపెనీది అని కాదు, న్యాచురల్దైనా తీసుకోవచ్చు. ఇలా మనకి ఒక 1/2 స్పూను అలోవెరా జెల్, పసుపు, అలోవెరా జెల్, అలాగే కొద్దిగా మనకి ఏంటంటే ఆరెంజ్ జ్యూస్
ఇది మనకి ఒక కన్సిస్టెన్సీ ఏంటంటే ఒక క్రీమ్ లాగా వస్తే మనకి మసాజ్ చేసుకోవడానికి బాగుంటుంది. దీని తర్వాత మీకు రెగ్యులర్గా దీంతో ఇంకేం చేయొచ్చు అనేది మీకు మంచి వీడియో వస్తుందండి. అది కూడా మిస్ అవ్వకుండా చూడండి. స్కిన్ అనేది ఒక డిఫరెంట్ లెవెల్లో వెళ్తుంది. అంటే నేను ఇవన్నీ పట్టించుకోక స్కిన్ అయితే బాగా పాడైపోయింది. ఇప్పుడు ఒక 1 మంత్ తర్వాత చూడండి స్కిన్ మీకే తెలుస్తుంది. నాది రెగ్యులర్గా మీరు నన్ను చూస్తుంటారు కనుక. ఇదిగోండి ఇట్లా మనకి ఒక ఈ కన్సిస్టెన్సీలో రావాలన్నమాట. తెలుస్తుందా? ఇట్లా అది ఇది దీనికి ఎక్కువేం ఆరెంజ్ జ్యూస్ పట్టదు మనకి. ఇంక ఇప్పుడు ఇది మనం క్రీమ్ లాగా ఫేస్ అంతా అప్లై చేసుకుని రౌండింగు, సిజరింగు, ట్యాపింగు ఇట్లా మనకు వచ్చినట్టుగా నచ్చినట్టుగా మసాజ్ చేసుకోవాలి. కాకపోతే ఎప్పుడు ఏ మసాజ్ చేసుకున్నానండి స్కిన్ని అప్లిఫ్ట్ చేస్తూ పైకి అనుకుంటూ చేసుకోండి. కిందికి ఇట్లా ఎట్లా పడితే అలా చేసుకోవద్దు. ఓకేనా? సింపుల్ వే. మనకి ఏమి రావు స్టెప్స్ అనుకుంటే ఇలా ఇలా అనుకుంటూ ఒక 3-4 మినిట్స్ వరకు అనుకోండి. ఇదొక స్టెప్. ఇలా ఇది మంచి పాలిషింగ్ అనమాట. కింద నుంచి పైకి అనుకోండి ఇలా పాలిషింగ్ స్టెప్. ఇది ఏం లేదండి, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయడం కోసం ఇది మంచిగా మసాజ్ చేయడం అనమాట. సో ఇది మనం స్కిన్లోకి సాధ్యమైనంతగా మనకి అబ్జార్బ్ అయ్యేలాగా మంచిగా రౌండింగ్ చేసుకుంటూ ఒక 3-4 మినిట్స్ ఇలా చేసుకోవాలి. లిప్స్ మీద కూడా అండి చేసుకున్న తర్వాత ఇది వాష్ చేసేసుకోవచ్చు. లేదు అంటే దీన్ని ఇలాగే కొంచెం పూర్తిగా ఇంకిపోయేలాగా మనం చేసుకుంటే దీని తర్వాత జస్ట్ వైప్ చేసేసుకొని ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. చూపిస్తాను నేను మీకు ఆ స్టెప్ కూడా. ఇదిగోండి నేనైతే ఫేస్ వాష్ చేసుకుని వచ్చేసాను. ఎందుకంటే మీకు ఆ రిజల్ట్ తెలియాలి అని చెప్పి. అంటే మనము ముందు ఎలా ఉంది స్కిన్, ఒక్కొక్క స్టెప్ తర్వాత ఆ రిజల్ట్ మీకు కూడా అర్థమవుతుంది అని చెప్పి నేనైతే వాష్ చేసుకుని వచ్చేసాను. స్కిన్ అయితే ఎలా ఉందంటే అసలు మన పైన మన అంటే గాలి ఆడుతుంది స్కిన్కి అన్నట్టుందనమాట. అంత హాయిగా ఉంది చాలా. ఇట్లా టచ్ చేస్తుంటే స్కిన్ స్మూత్గా అయిపోయింది అనమాట. అది ఇప్పుడు మనం ఇదే బౌల్లోకి ప్యాక్ ప్రిపేర్ చేసుకుందామండి. ఇది మన అందరి ఇంట్లో ఉండేదే. ఏంటిది అనుకుంటున్నారు? బియ్యం పిండి. ఏంటి సునీత ఆ పిండ్లు ఈ పిండ్లు చూపిస్తా అనుకోకండి. మనకి పాతకాలంలో మన పెద్దవాళ్ళందరూ ఇలాంటివి ఏమి ప్యాక్లు ఫేషియల్స్ ఇవి ఏం వాడేవాళ్ళు కాదు. అప్పట్లో స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా ఏం వచ్చేవి కాదు. కానీ ఇప్పుడు ఏంటంటే అంత పొల్యూషను ఇదంతా ఎక్కువైపోయింది కదండి. దీనిలోకి ఒక చిటికెడు పసుపు. దీన్ని కలుపుకోవడం కోసం మనం ఇక్కడ ఆరెంజ్ జ్యూస్ వాడుతున్నామండి. ఇందాక తీసి పెట్టుకున్న పల్పు కనుక మిగిలితే కొంచెం అది కూడా వేసేసుకోవచ్చు. ఆరెంజ్ జస్ట్ అది కూడా వేసుకోవచ్చు. ఇదేంటంటే మనం ఎప్పుడు కూడా అంటే ఇప్పుడు నేనంటే వీడియో తీస్తున్నాను కనుక నెక్కి వాటికి వేసుకోవట్లేదండి. ఎప్పుడు చెవులకి, ఫేస్కి, నెక్కి అన్నిటికీ కలిపి చేసుకుంటేనే ఆ స్కిన్ టోన్ అనేది ఒకలాగా ఉంటుంది. లేకపోతే ఫేస్ ఒకటి తెల్లగా ఏదో మేకప్ వేసిన లాగా ఉంటుంది అనమాట. బాగుండదు అట్లా. సో మనం అన్నిటికీ సరిపడా ప్యాక్ ఇప్పుడు నేనైతే కొలత ఇది ఒకటి ఏదన్నా కొంచెం ఎక్కువ పడినా ఒకటి ఏదైనా తక్కువ పడినా అసలు ఏం టెన్షన్ పడాల్సింది లేదు. అన్నీ కూడా మనం న్యాచురల్ పదార్థాలే వాడుతున్నాము. ఇందులో పసుపు ఎవరికైనా పడకపోతే కనుక పసుపు స్కిప్ చేయొచ్చండి. కొంతమందికి పసుపు కూడా పడదు. అలోవెరా కానీ ఆరెంజ్ పీల్ స్పెషల్లీ మనకి స్కిన్ మీద ఉండే ఈ పిగ్మెంటేషన్ మచ్చలు ఉంటాయి కదండి, నెమ్మదిగా మనం వాడుతూ ఉంటే కనుక అది నేను మళ్ళీ వేరే చెప్తాను ఎలా వాడాలి పిగ్మెంటేషన్ ఉన్నాళ్ళు అనేది. నేను సపరేట్గా వీడియో చేస్తానండి. ఇదైతే జనరల్గా మనం ఫేషియల్ టైప్లో చేసుకుంటున్నాము. ఏం లేదండి, మనం ఇట్లా జారకుండా ప్యాకు ఇలా కారకుండా ఉండేటట్టుగా కన్సిస్టెన్సీ కలుపుకొని దానికి అవసరమైనంత మనం ఎక్కడ వాటర్ కానీ ఏమి యాడ్ చేయమన్నమాట. జస్ట్ ఆరెంజ్ జ్యూస్ మాత్రం వేసుకుంటాము. ఇంకా అంతే ప్యాక్ లాగా అప్లై చేసేసుకోవాలి. ఇలా ప్యాక్ ఎప్పుడు కూడా ఓవర్ డ్రై అవ్వనివద్దండి, పూర్తిగా డ్రై అవ్వనివద్దు. ఒక 70 to 80% తడి పొడిగా ఆరుతుంది కదండి, అప్పుడు మనం వాష్ చేసేసుకోవాలి. ఫేస్ మొత్తం అప్లై చేసుకున్నాక ఇది ఒక 80% ఆరాలి. మనము చెవట అట్లా పోస్తుంది అనుకోండి, అంటే ఇవి చేసుకుని ఒక స్టెప్ చేసుకుంటూ పనులు చేసుకోవటం అయితే అవ్వదు. ఈ రారే లోపల మీకు కొన్ని విషయాలు చెప్తానండి. యూజువల్గా ఏంటంటే మనం ఇలాంటి ఫేస్కి సంబంధించిన ఏవి చేసుకున్న
నైట్ టైం చేసుకుంటే మంచిది. నైట్ అంతా స్కిన్ రెస్ట్ మోడ్లో ఉంటుంది కనుక బాడీ ఎండలోకి వెళ్ళాం కనుక ఇమీడియట్గా ఎండలోకి వెళ్ళాం కనుక మళ్ళీ స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. ఎందుకంటే మనం చక్కగా నీట్గా చేసుకున్నప్పుడు ఇంకా తొందరగా ట్యాన్ అవ్వటం ఇట్లా జరుగుతుంది అనమాట. సో స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. సాధ్యమైనంత మట్టికి కాదు, అసలు ఎప్పుడు కూడా ఇలాంటివి ఈవినింగ్ టైంలోనే చేసుకోవాలి. లేదు అంటే ఏది చేసుకున్నా కూడా వెంటనే బయటికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా సన్ స్క్రీన్ రాసుకుని వెళ్ళాలి. ఇదిగోండి ఇట్లా మనకు కొంచెం ఒక 80% ఆరం కానీ కొంచెం ఆరెంజ్ జ్యూస్ తోటి మళ్ళీ ఫింగర్స్ డిప్ చేసుకొని లేదంటే డైరెక్ట్ వాటర్లో అయినా కొంచెం రౌండింగ్ చేసుకుంటూ ఫేస్ వాష్ చేసేసుకోవాలి. ఓకే, నేను చేసుకొని వస్తాను. అయిపోయిందండి ఫేషియల్. అసలు ఎంత హాయిగా ఉందంటే చూసారా, ఎక్కడ ఏమి ఫిల్టర్స్ ఏం లేవు, ఎలా ఉందో అలాగే చూపిస్తున్నాను. బిఫోర్ ఆఫ్టర్ డిఫరెన్స్ కూడా మీరే చూడండి. ఎంత మంచిగా అయింది ఫేస్ అంటే మనకి చక్కగా ఎప్పుడైనా 10 డేస్కి ఒకసారి 15 డేస్కి ఒకసారి ఇట్లా చేసుకుంటా ఉన్నాం అనుకోండి, ఫేస్ ఎప్పుడు కూడా నీట్గా ఉంటుంది. 20 డేస్కి ఒకసారి అయినా చేసుకుంటే కూడా నీట్గా ఉంటుందన్నమాట. అలా ఫ్రీక్వెంట్గా వాడాలి అంటే కనుక మనం ఓన్లీ ఫస్ట్ చూపించాను కదండి, ఆ స్టెప్ ఒకటి చేసుకున్నా కూడా బాగుంటుంది అనమాట స్కిన్ నీట్గా. ఇప్పుడైతే నేను బొట్టు పెట్టుకుని వచ్చి మిగిలింది మాట్లాడతాను. ఎవరెవరు చేసుకోవచ్చు, ఎవరు చేయకూడదు, ఏంటి, ఎప్పుడు చేసుకోవాలి అనేది మళ్ళీ చెప్తాను. ఇదిగోండి మొత్తానికి ఫైనల్ అవుట్పుట్ ఇలా ఉంది. చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఫేస్. ఎవరెవరు చేసుకోవచ్చు అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ చేసుకోవచ్చు అండి. బాయ్స్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. టీనేజ్లో ఉన్న వాళ్ళకి మనకి పింపుల్స్ అవి వస్తాయి కదండి, అవి తగ్గిన తర్వాత వచ్చే మచ్చలు అవి కూడా తగ్గిపోతాయి అన్నమాట. ఇంకా చాలామంది చిన్నపిల్లలు చేసుకోవచ్చా అని అడుగుతారు. చిన్నపిల్లలకి ఇలాంటివి ఏం అవసరం లేదండి. అంటే టీనేజ్లో ఉన్న పిల్లలకి, బాగా చిన్నపిల్లలకి 10-14 ఇయర్స్ పిల్లలకి అసలు అవసరం లేదు. 10 ఇయర్స్ లోపల పిల్లలకి ఎప్పుడు కూడా ఇలాంటివి ఏం అవసరం లేదండి. సింపుల్గా మనకు కుదిరితే కనుక నలుగు పెట్టండి, చాలా మంచిగా ఉంటుంది స్కిన్. ఈరోజు వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. తక్కువ ఖర్చుతోటి మీకు మంచిగా ఒక మంచి ఫేషియల్ చూపించానని నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్స్లో తెలియజేస్తే ఏంటంటే నాకు మంచిగా అనిపిస్తుంది, అబ్బా మా నాన్నకి హెల్ప్ అయిందని చెప్పి నాకు హ్యాపీగా అనిపిస్తుంది. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత.